నమస్తే, వెల్కమ్ టు కానూరి క్రియేషన్స్. ఈరోజు మనతో పాటు ఉన్నారు ప్రముఖ న్యూమరాలజిస్ట్, హ్యాపీనెస్ కోచ్ మరియు యోగా ట్రైనర్, ఇంకా మనీ పవర్ ఎక్స్పర్ట్ హరిణి వినుకొండ గారు. నమస్తే మేడం. నమస్తే అమ్మ. మేడం, మనం ముందు నుండి మనీ పవర్ గురించి మాట్లాడుకుంటూ వస్తున్నాం. ఇప్పుడు ఎవరికైనా ఒక డ్రీమ్ ఉంటుంది, అదేంటంటే ఇల్లు కట్టుకోవడం. చాలామంది ఈ ఇల్లు కట్టుకోవాలనే ఆశ అందరికీ ఉంటుంది, చాలామంది కంప్లీట్గా అందరికీ ఉంటుంది ఆ ఆశ. కానీ కొంతమంది కొన్ని ప్రాబ్లమ్స్ వల్ల కట్టుకోలేకపోతూ ఉంటారు. సో వాళ్ళ డ్రీమ్ని, ఒక ఇల్లు కట్టుకోవాలనే డ్రీమ్ని వాళ్ళు ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలి? వాటికి ఏమైనా రెమెడీస్ ఉన్నాయా? ఉన్నాయమ్మా. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి సొంతింటి కళ అంటే మన నిత్య అవసరాలు తీర్చుకోవడంలో చాలా మోస్ట్ ఇంపార్టెంట్. ప్రతి జంతువుకి, పక్షికి, మన ఈవెన్ ఆకలికి, పిచ్చుకలు కూడా గూడుని ఏర్పరచుకుంటాయి. అవును. ఆ గూడు ఏర్పరచుకున్నప్పుడు ఎందుకంటే సొంత ఇంటి కళ. ప్రతి ఒక్కళ్ళకి మనకు ఇల్లు మనకుంటే అందులో మనం హాయిగా నిశ్చింతగా ఉండొచ్చు, ఎవరు వచ్చి మన పొమ్మన్రోని. బట్ ఇప్పుడు ఏంటంటే జనాభా పెరగటమో, కాస్ట్ ఆఫ్ లివింగ్ పెరిగిపోవటం, కానీ అందరికీ సొంత ఇంటి కళ అనేది నెరవేరక వాళ్ళకి కళగానే ఉండిపోతుంది. ఎందుకు కళగానే ఉండిపోతుంది అంటే నాకు అర్హత లేదు, నేను ఇది సాధించలేను. అందుకు మనకు వచ్చేది ఒక 50,000 జీతం అయితే మనకి ఇంట్లో అవసరాలకే సరిపోవట్లేదు. అలాంటప్పుడు నేను ఇల్లు ఎక్కడ కొనేది, చేసేది అని చాలామంది బాధపడుతూ ఉంటారు. అలాంటి వాళ్ళు మనం ఈజీగా కొన్ని రెమెడీస్ ద్వారా మనలో ఉన్న థాట్ ప్రాసెస్ చేంజ్ చేసుకోవడం ద్వారా, నేను ఎంత పేదరికంలో పుట్టిన అబ్దుల్ కలాం గారు చెప్తారు, ఏమని చెప్తారు, పేదరికంలో పుట్టడం మన తప్పు కాకపోవచ్చు కానీ పేదవాడిగా చనిపోవడం మన తప్పే అంటాడు. అంటే ప్రతి పొటెన్షియల్ మనలోనే ఉంది, మనం ఏదైనా చేయగలం, సాధించగలం. కాకపోతే మనం పెరిగిన వాతావరణం వల్ల, మన సబ్కాన్షియస్ బ్రెయిన్లో, అంటే చిన్నప్పుడు చుట్టూ ఉన్న మనుషుల వల్ల కావచ్చు, మన పేరెంట్స్ వల్ల కావచ్చు, మన కడుపులో ఉండగా ఇన్నప్పుడు ఉన్న సరికాని నమ్మకాలు కావచ్చు. అంటే చాలామంది అంటే కడుపులో ఉండగానే ఎలా వింటారంటారు, ప్రహ్లాదుడిని ఎంత ఇదయ్యారు. అలాగే ప్రతిదీ కూడా మన చుట్టూ ఎన్నో ఇని ఆ బిలీఫ్స్ అన్నీ కూడా మన బ్రెయిన్లో నిండిపోయినాయి. నాకు ఇంతే, నాకు అర్హత లేదు, ఉన్నదాంతో సరిపెట్టుకోవాలి అని. పోనీ సంతోషంగా ఉంటున్నారా? సంతోషంగా ఉండట్లేదు. అన్నిటికీ నిరాశ నిస్పృహలతో ఉంటున్నారు. అందుకే ఉన్నదానితోటి హ్యాపీగా ఉంటూ, దాని కృతజ్ఞత భావంతో ఉంటూ మనకి ఏది కావాలో చేయాలి. అందుకే మీరు ఏ ఇంట్లో ఉంటున్నారు, చేస్తున్నారు అనే దానికి ముందు కృతజ్ఞతని చాలా ఇంపార్టెంట్. మీరు కొత్త డ్రీమ్ హౌస్ కావాలి, నేను పొందాలి అనుకుంటే మెయిన్ పాయింట్, కొన్ని పాయింట్స్ ఉంటాయి. ఒకటి, ఎప్పుడు కూడా ఈ పాత నమ్మకాన్ని క్లియర్ చేసుకోవాలి. రెండోది వచ్చి ఎప్పుడు పాజిటివ్గా ఉండాలి. నేను ఏదైనా పొందగలను, చేయగలను, నాకు అర్హత ఉంది, నేను ఇలాంటి ఇంట్లో ఉండడానికి, నాకు భగవంతుని యొక్క బిడ్డకి, నాకు సర్వసంపదలకి నేను అర్హుణ్ణి అనే నమ్మకాన్ని మీ దగ్గరికి ఉండాలి. మనం నమ్మాలి. యూనివర్స్లో అన్లిమిటెడ్ సంపద ఉంది. ఆ అన్లిమిటెడ్ సంపదకి మన భగవంతుడి పిల్లలమైనప్పుడు ఆ వారసత్వంగా మనకు అనేక సంపదలు వస్తాయి. నేను ఇంతకుముందు ఇలాంటి లిమిటెడ్ బిలీఫ్స్తోనే ఉండేదాన్ని, నాకు అర్హత లేదు, చేయలేదు అంటే ఏదన్నా భగవంతుడే చూస్తాడులే, చేస్తాడులే, ఆయన అనుకుంటే ఇచ్చేస్తాడులే అన్నట్టున్నదని. కానీ ఒక స్టోరీ నన్ను మార్చింది. దానికి మనకున్న కర్మ ఏదైతే ఉందో అది కూడా క్లియర్ అయిపోయి, మన ఇనే బుద్ధి కూడా మనకి వికసింపచేయగలిగి, ఆలోచింపచేయగలిగే థాట్ ఉంటేనే మనం దాన్ని ఇంప్లిమెంట్ చేయగలుగుతాం. నేను ఇంతకుముందు ఎప్పుడున్నా కూడా ఏదన్నా భగవంతుడే చేస్తాడులే, అన్నిటికీ అన్నీ భగవంతుడు ఉన్నాడని చాలా అనుకునేదాన్ని. అలా అనుకున్న టైంలో నా దగ్గరకు ఒక స్టోరీ వచ్చింది. ఆ స్టోరీ నేను విన్నప్పుడు నేను చాలా ఇన్స్పైర్ అయ్యాను. అవును కదా, ఎన్ని అవకాశాలు వచ్చినా నేను ఈవెన్ న్యూమరాలజీ కానీ ఏదన్నా కానీ ఏది కూడా పట్టించుకునేదాన్ని కాదు. అంటే ఎవరైనా చెప్పినా కూడా వినేదాన్ని కాదు. అంటే భగవంతుడిని మనం ఒక ఫోటోలోనో ఎక్కడో ఒక దగ్గర చూస్తూ ఆయనే వచ్చి చెప్తాడులే అని ఒక ఇంటెన్షన్లో ఉండిపోతాం. ఒక స్వామీజీ ఉంటాడు. ఆ స్వామీజీ ఏం చేస్తారు, తను చాలా పూజలు, పునస్కారాలు, మంచి పనులు చేయటం వల్ల తనకు భగవంతుడు ప్రత్యక్షమయ్యి, నీకేం కావాలన్నా నేను ఎప్పుడు కావాలన్నా అప్పుడు పిలువు, నేను వస్తాను, నిన్ను ఏది కావాలన్నా కోరిక నెరవేరుస్తాను అంటాడు. అన్నప్పుడు ఏమవుతుందో ఒకసారి ఎప్పుడు బాగా తుఫాను, వరదలు అన్నీ వచ్చేసి అంతా కొట్టుకుపోతూ ఉంటుంది. చాలామంది ఈ స్టోరీ వినే ఉంటారు, బట్ ఇన్స్పిరేషన్ అయ్యే విధానం వేరుంటుంది. అన్నీ కొట్టుకుపోతా చేసినప్పుడు ఆయన ఏమంటాడు, చాలామంది ఒక పడవాడు వస్తాడు, వచ్చి ఇదంతా వెళ్ళిపోతూ ఉంది, రండి మనం పడవలో వెళ్దామంటే, లేదు నాకు భగవంతుడు వస్తాడు, మీరు వెళ్ళిపోండి అంటాడు. ఒక్కొక్కళ్ళు వచ్చి లైఫ్ జాకెట్ ఇవ్వడానికి వస్తాడు, లైఫ్ జాకెట్ కూడా తీసుకోవట్లేదు, నాకు భగవంతుడే వచ్చిస్తాడు, మీరు వెళ్ళిపోండి అంటాడు. వేరే వాళ్ళు ఇట్లా నీళ్ళు మట్టం పెరిగిపోతూ ఉంటుంది, చేస్తూ ఉంటే ఒక స్టీమర్ వాళ్ళు కూడా వస్తారు. అంటే చాలా లాంచెస్ అట్లా వస్తూ ఉంటాయి కదా, నీళ్ళు ఎక్కువ వెళ్ళిపోతున్నప్పుడు సముద్రం పక్కన. అలా వచ్చి వెళ్తున్నప్పుడు కూడా తను రాడు.
సరే అని చెప్పి నీళ్ళు పెరిగిపోతున్నాయి అని చెప్పి పైన పెంకుటిల మీదకి చెట్ల మీదకి కూడా ఎక్కుతాడు. ఎక్కడప్పుడు ఏంటి ఇంకెవరైనా ఉన్నారా లేదా అని చూస్తూ ఆయన వచ్చి హెలికాప్టర్లో నుంచి వెళ్తే కూడా పైకి కిందకి వేస్తే కూడా నేను రాను, నాకు భగవంతుడు వచ్చి తీసుకెళ్తాడని చెప్పి, అంటే ఎన్ని అవకాశాలు వచ్చినా కూడా దాన్ని త్రోసిపుచ్చుకుంటూ చేస్తూ మనం కాలయాపన చేస్తూ ఉంటాము. ఆ చేస్తున్నప్పుడు తన చనిపోతాడు. ఎందుకంటే ఎన్ని అవకాశాలు వచ్చినా తను తీసుకోవాలా, ఇంప్లిమెంట్ చేసుకోలేదు. తీరా చూస్తే కట్ చేసుకుంటే మనకి ఆయన చనిపోతాడు. చనిపోయిన తర్వాత మంచి పనులు చేసుకున్నాడు కదా, భగవంతుడి దగ్గరికి వెళ్తాడు. భగవంతుడి దగ్గరికి వెళ్ళినప్పుడు అంటాడు భగవంతుడిని, నువ్వు నన్ను మోసం చేసావు, నువ్వు నా దగ్గరికి వస్తానన్నో చేస్తానన్నో నా దగ్గరికి రాకుండా చేయకుండా నన్ను ఎప్పుడూ కూడా వదిలేసావు అని చెప్పంటాడు. మరి పిచ్చివాడా, నీకు నేను ఎన్ని అవకాశాలు ఇచ్చాను, నువ్వు నన్ను చూడటం అంటే ఈ రూపంలోనే ఉంటాను, ఇలాగే వస్తానని చెప్పి నువ్వు అలా ఉండిపోయావు. నీకు ఫస్ట్ నేను జాకెట్ పంపించాను, పడవను పంపించాను, స్టీమర్ని పంపించాను, హెలికాప్టర్ని పంపించాను. ఇన్ని అవకాశాలు ఇచ్చినా కూడా నువ్వు నన్ను అందులో, అంటే భగవంతుడు ఎందుకన్నాడు అందలేడని సందేహం వాళ్ళదన్నట్టుగా ఎక్కడ చూసినా భగవంతుడు ఉన్నాడు నిక్షిప్తమైనప్పుడు అందరిలో వచ్చే అవకాశాల్లో నీకు భగవంతుని నువ్వు చూడలేకపోయావు, అందుకే నువ్వు ఇలాంటి పరిస్థితి వచ్చింది అన్నాడు. ఆ స్టోరీ నాకు చాలా కనువిప్పు కలిగించింది. అంటే మన దగ్గరకు ఒక అవకాశం వస్తున్నప్పుడు చేస్తున్నప్పుడు మన టయానికి తగ్గట్టుగా మనం దాన్ని వినియోగించుకుంటే మన లైఫ్లో ఎదుగుదల వస్తుంది, లేదంటే ఇక్కడే ఉండిపోతామని. అది నేను ఒక 20 years నేను దాన్ని ఒక 10 సంవత్సరాలు వదిలేసిన తర్వాత, చిన్నప్పుడు ఎప్పుడు మనకి ఏం ప్రాబ్లం ఉండదు, అంటే కొంతమందికి ఒక్కొక్క స్టేజ్లో ఉంటుంది. మన సిచ్యువేషన్ బాగున్నప్పుడు మనకు అవకాశాలు అందిస్తున్నా కూడా దాన్ని పట్టించుకోలేము, మనకి ఆ అవగాహన మనకి రాదు. అలా మనం అన్నీ వినియోగించుకున్నప్పుడు, నేను లాస్ట్ టైం చెప్పుకున్నప్పుడు ఈ అఫర్మేషన్స్ కానివ్వండి, న్యూమరాలజీ కానీ, ఇవన్నీ నా లైఫ్లో ఆ ఒక్క దాని వల్ల నేను ఇంప్లిమెంట్ చేసుకున్నాను. ఇంప్లిమెంట్ చేసుకుని నా లోపల ఉన్న సిచ్యువేషన్స్ అన్నీ మార్చుకుని నేను ఈరోజు నీ పొజిషన్లో నిలబడ్డా. దానికి కారణం ఈ స్టోరీ. ఎంతోమంది నాకు అన్ని భగవంతుడు ఇస్తాడు, నాకు ఇది ఉంది అది ఉంది అనుకున్నప్పుడు మీ దగ్గరకు వచ్చిన అవకాశాన్ని గుర్తించడం కూడా రావాలి. లా ఆఫ్ అట్రాక్షన్లో మనం చాలా చెప్పుకుంటాం, మనకి భగవంతుడు ఎప్పుడూ కూడా చేతిలో పెట్టివ్వడు, మనకు ఒక అవకాశం ఇస్తాడు, ఆ అవకాశం ద్వారా మన ఆపర్చునిటీని గెయిన్ చేసుకొని గుర్తించి మనం చేసుకోవాలని. నాకు ఇవన్నీ చేసుకుంటూ వచ్చినప్పుడు, నాకు సోషల్ మీడియాలో అవకాశం వచ్చినప్పుడు కూడా నేను దాన్ని ఏమి ఆపర్చునిటీ అని అనుకోకుండా నాకేం పని, నేనెందుకు చెయ్యాలి, దాన్ని డ్రాగ్ ఆన్ చేసుకుంటూ నేను చాలా రోజులు టైం కాలాపన చేసుకుంటూ వచ్చి, అంటే వీడియోస్ చేస్తున్నాను, చేస్తున్నాము, ఎప్పుడు దాన్ని ఇంప్లిమెంట్ చేసుకోలే. అంటే వచ్చింది చేస్తున్నాము వెళ్తున్నామే కానీ ఎందుకు చేయాలని ఒక పర్పస్ లేదు. ఓకే, అంటే మనకు ఆపర్చునిటీ వచ్చినప్పుడు దాన్ని అందిపుచ్చుకొని ఉపయోగించుకోవడం కూడా రావాలి. ఇవన్నీ చూసినప్పుడు కూడా మీకు ఎంతోమందికి నాకు ఇల్లు లేదు, ఇవన్నీ చేయటం లేదు, నేను ఇలాగే ఉండిపోయాను అనే వాళ్ళకి కూడా ఫస్ట్ ఉన్నదానికి కృతజ్ఞత భావం చెప్పాలి. ఆ వచ్చే అవకాశాలను గుర్తించుకోవడం చేయాలి. ఆ భగవంతుని ప్రతి ఒక్క ఆపర్చునిటీ మనం ఉపయోగించుకోవాలి. ఇప్పుడు నేను చెప్పబోయే స్విచ్ బోర్డ్ ఏదైతే ఉందో దాన్ని మీరు రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయటం వల్ల మీరు అనుకున్న కొత్త డ్రీమ్ హౌస్ని అనతి కాలంలోనే మీరు పొందగలుగుతారు. అంటే అతి కొద్ది కాలంలోనే మీరు అచీవ్ చేయొచ్చు. అది ఎలా వస్తుంది, ఏంటి, నా శాలరీ ఇంతే కదా అనేదాన్ని పక్కన పెట్టేసి మీరు దీన్ని ప్రతిరోజు విజన్ చేసుకోండి. అంటే మీరు ప్రతిరోజు ఒక 41 times నోట్ చేయడము, పొద్దున రాత్రి మీరు ఉన్న ఇంటికి ఏదైతే ఉంటున్నారో ఆ ఇంటికి థ్యాంక్ యూ చెప్పుకొని, మీరు కావాలనుకున్న ఇంటిని ఎన్ని గజాల్లో కావాలి, ఎంత గజాల్లో కావాలి, లేదు మీరు ఎలా దీన్ని ఇంప్లిమెంట్ చేసుకోవాలి అనే దాన్ని మీరు ఊహించుకుంటూ దాని స్విచ్ బోర్డ్ని అప్లై చేసుకున్నప్పుడు, అంటే నేను ఒక కొత్త ఇంటిని అనుకున్న మార్గాల్లో, అంటే అనుకున్న ప్లేస్లో ఇన్ని గజాల్లో నేను ఈ ఇంటిని పొందినందుకు విశ్వానికి కృతజ్ఞతలు అని మీరు ఇండిపెండెంట్ అనుకుంటారో, అపార్ట్మెంట్లో అనుకుంటారో, ఏదనుకుంటారో మీరు ఒక థాట్ పెట్టి దాన్ని మీరు కంటిన్యూ ఈ స్విచ్ బోర్డ్ రూపంలో మీరు ప్రతిరోజు చేయాలి. ఆ స్విచ్ బోర్డ్ మీరు నమ్మినా నమ్మకపోయినా మీరు ప్రతిరోజు ఒక పని హ్యాబిట్గా చేస్తున్నప్పుడు ఏమవుతుంది, ఏదైనా ఒక పని 21 రోజులు చేస్తే సైన్స్ ప్రకారం మనకు ఆటోమేటిక్గా థాట్ చేంజ్ అయిపోతుంది. మన సబ్ కాన్షియస్ బ్రెయిన్ యాక్సెప్ట్ చేసి మనం అనుకున్న కోరిక నెరవేరుతుంది. ఈ స్విచ్ బోర్డ్ ఏదైతే ఉందో దీన్ని పదే చాంటింగ్ చేసిన ప్రతిరోజు ఒక 41 times రాయండి. మార్నింగ్ టైము, నైట్ టైము. బ్రింగ్ అమేజింగ్ స్వీట్ న్యూ హోమ్ చార్ విత్ డ్రాగన్ ఫ్లై మ్యాజిక్. అంటే ఈ స్విచ్ బోర్డ్ ఏదైతే ఉందో బ్రింగ్ అమేజింగ్ స్వీట్ న్యూ హోమ్ చార్మ్ విత్ డ్రాగన్ ఫ్లై మ్యాజిక్. అంటే మన భగవంతుని అడుగుతున్నాము, ఒకటి కొత్త ఇంటిని నాకు తీసుకునిరా, ఒక అద్భుతమైన న్యూ హోమ్ని. చార్మింగ్ అంటే చాలా అద్భుతంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి,
ఆహ్లాదంగా ఉంటుంది. ఎలా ఒక డ్రాగన్ ఫ్లై అంటే ఒక ఫ్లయింగ్లో మనకి బర్డ్స్ ఎలా అయితే తీసుకొచ్చుకుంటాయో ఒక పిచ్చుకని గూడు కట్టి తీసుకొస్తాయి కదా, అట్లా మనం అనుకున్నట్టుగా మ్యాజిక్ మిరాకిల్స్ రూపంలో నాకు కావాల్సిన ఇంటిని నువ్వు పట్టుకురా అని మనం భగవంతుని కోరుకుంటున్నాము. ఆ స్విచ్ బోర్డ్ని పదే పదే మీరు వాటర్ బాటిల్ మీద స్టిక్ చేసుకున్నా, ఇంతకుముందు చెప్పుకున్నాను స్విచ్ బోర్డ్స్ని ఎలా వాడాలనేది, లెఫ్ట్ హ్యాండ్ మీద రాసుకోవటము. కొంతమందికి ఏంటంటే ఇలా చెప్పంగానే చేయగలుగుతారు, కొంతమందిని చేయలేకపోతారు, ఫోకస్ చేయలేకపోతారు. అలాంటి వాళ్ళు ఎవరైనా మనకు కాంటాక్ట్ అయినా కూడా మనకు పర్ఫెక్ట్గా వాళ్ళ డ్రీమ్ హౌస్ కావడం కోసం, వాళ్ళు ఏ కోరికను నెరవేరటానికి వాళ్ళకి కావాల్సిన గైడెన్స్ మనం అందిస్తూ ఉంటాము. చూసారు కదండి మేడం చెప్పినట్టుగా, ఏదైతే మీ డ్రీమ్ హోమ్ అనేది ఫుల్ఫిల్ చేసుకోవాలనుకుంటున్నారో మేడం చెప్పినట్టుగా మీరు చేయండి. మీరు డ్రీమ్ని అచీవ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. థ్యాంక్ యూ.